హలో అందరికీ నమస్తే. సమ్మర్ వచ్చేసింది. ఇంట్లోనే చల్లగా ఎప్పుడు లాంటి ఐస్ క్రీమ్ కాకుండా స్పెషల్గా కుండ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. క్రీమ్ రిచ్ ఐస్ క్రీమ్, అది కూడా కుండలో ఎలా చేయాలో చూద్దాం. ఇది రెగ్యులర్ ఐస్ క్రీమ్ లా కాదు, కుండ వాడటంతో దీని టేస్ట్ అనేది అదిరిపోతుందన్నమాట. మీరు ఎప్పుడు బయట కొనుక్కుంటే కంటే ఇదే ఆరోగ్యకరంగా చాలా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అన్నమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా బాగా ఇష్టపడి తినేస్తారు. అంత టేస్టీగా. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 8 వరకు జీడిపప్పులు, బాదం పప్పులు వేసి వాటర్లో 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేకపోతే వేడి వాటర్ వేసుకున్నా కూడా తొందరగా నానిపోతాయి అన్నమాట. మీరు ఇక్కడ పిస్తా పప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ పాలు కాస్త సగం అయ్యే వరకు కూడా మీడియం మంట మీద పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు బాదానికి ఉన్న పొట్టును తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి బాదం అలాగే జీడిపప్పును వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం మిల్క్ మేడ్ యూజ్ చేయట్లేదు కాబట్టి దాని ప్లేస్లో మిల్క్ పౌడర్ అలాగే బాదం జీడిపప్పుని యూజ్ చేస్తున్నాము. కాబట్టి దీనికి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెట్టేసేయండి. పాలు అనేది చాలా వరకు మరిగింది కదా, ఇంకొద్దిసేపు మరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది థిక్నెస్గా రావడం కోసం బ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ ఉన్న చివరి స్లైస్లను కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలన్నమాట. పాలు ఈ విధంగా మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మొత్తం కూడా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. బ్రెడ్ పౌడర్ వేసిన తర్వాత అడుగున కొంచెం అడుగంటుతూ ఉంటుంది. ఇలా గరిటెతో నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1/2 కప్పు వరకు పంచదార వేసుకొని మొత్తం కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసి బాగా కలుసుకునేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా తిక్కగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడతో ఐస్ క్రీమ్ అనేది అయిపోలేదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని 2-3 టైమ్స్ బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది ఎక్కడ కూడా ముద్దలుగా లేకుండా ఇలా క్రీమీగా స్ట్రక్చర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా కుండను తీసుకుంటూ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులు అడుగున వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు పలుకులు అనేవి పంటి కింద తగిలి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. పైన కూడా కొద్దిగా జీడిపప్పు, బాదం పలుకులు వేసుకుంటే చూడడానికి బాగుంటుందన్నమాట. ఒకవేళ మీకు ఈ కుండలు అవైలబుల్గా లేకపోతే గ్లాసుల్లో కానీ ఐస్ కప్పుల్లో కానీ వేసుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన అన్ని కుండల్లో కూడా వేసేసుకోవాలి. వీటిని ఒక 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అనుకోలేదు అసలు ఇంత టేస్టీగా ఉంటుందని. బయట దొరికే ఐస్ క్రీమ్లో చాలా కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు కదా, సో ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇలా ట్రై చేశాను. ఇది ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత చూడండి, చూసారు కదా ఎంత బాగా సెట్ అయ్యిందో కుండ ఐస్ క్రీమ్ అనేది. మీరు ఎప్పుడైనా బయట కుండ ఐస్ క్రీమ్ను తిన్నారా? తింటే టేస్ట్ ఎలాగుంది, అలాగే మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటనేది కామెంట్లో పోస్ట్ చేయండి. వావ్, ఇది చూడడానికి చాలా బాగుంది కదండి. తింటే కూడా అంతే టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో సూపర్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.